ఆ లక్షలు మింగినోడు రూమును కూడా మింగేశాడు. గుడి ముందు అడుక్కునేవాడు మళ్లీ బాలుకి అన్యాయం చేశాడు. మళ్లీ మీనా బాలులకు బయటే నిద్రయింది. మరోవైపు మనోజ్ పాపం మూటగట్టుకున్నాడు. 3 కుటుంబాల ఉసురు పోసుకున్నాడు. ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం. మనోజ్ తన షాపులో పనిచేస్తున్న వయసైపోయిన వారిని ముగ్గురిని పిలిచి రోహిణి ముందే నేను మీ ప్లేస్ లో యంగ్ స్టార్స్ ని ఉద్యోగంలోకి తీసుకుంటున్నాను, మీరు వెళ్లొచ్చు అని అంటాడు. మా 3 కుటుంబాలను ఉన్నట్టుండి రోడ్డు మీద నిలబెట్టారు. ఆ పాపం ఊరికే పోదు. మాకు వయసు పెరిగింది. దాని అర్థం ముసలివాళ్లం అయ్యామని మాత్రమే కాదు, అనుభవం కూడా పెరిగింది అని. ఎవరైనా తలకాయున్నాడు మాలాంటి అనుభవస్తులను బిజినెస్ లో పెట్టుకుని బిజినెస్ కాపాడుకుంటాడు. ఏమాత్రం అనుభవం లేని ఈ పిల్ల బచ్చాలు వీడికే ఉపయోగపడతారు అంటూ శాపం పెట్టినట్టుగా బయటికెళ్లిపోతారు ముగ్గురు. బయటికి వెళ్లాక కూడా మన ఉసురు వీడికి తగలక మానదు అనుకుంటూ వెళ్లిపోతారు. ఇక మనోజ్, రోహిణి ఇద్దరు ఆ రోజు షాప్ చూసుకుని ఇంటికొస్తారు. ఇకపోతే రాత్రి అయ్యేసరికి వాళ్ళింటికొచ్చేసరికి ప్రభావతి హంగామా చేస్తుంది. హారతిస్తానంటూ హడావిడి చేస్తుంది. ఇక మనోజ్ నీరసించిపోయి కూర్చుంటే సత్యం మనోజ్ అంతగా ఏం కష్టపడ్డాడబ్బా అన్నట్లుగా చురుకులు వేస్తాడు. తాను 4 పిల్లల్ని పెంచడానికి ఆ వయసులో ఎంత కష్టపడ్డాడో చెప్పుకొచ్చాడు. ఇక రాత్రి అయ్యేసరికి మనోజ్ ఫ్రెష్ అయి గదిలోనే బెడ్ మీద నిద్రపోతాడు. రోహిణి కిందకొచ్చి మనోజ్ ఎంత లేపినా లేవడం లేదు, చాలా నీరసంగా ఉందంటున్నాడు అని అంటుంది. బాలు వినడు, ఆగడు. వాణ్ణి పిలుచుకురా త్వరగా, నాకు నిద్రొస్తోంది అనంటాడు. సరే అని పైకెళ్లిన రోహిణి ఎంతకీ బయటికి రాదు. ఇక మీనా, ప్రభావతి ఆపినా కూడా బాలు పైకి వెళతాడు. రారా బయటికి అని తలుపు కొడతాడు. తలుపుని తంతాడు కూడా. రోహిణి వస్తుంది. ఎంత లేపినా లేవడం లేదు అంటుంది మొండిగా, మూర్ఖంగా. లాగి బయట పడేస్తాను అని బాలు లోపలికి వెళ్లబోతూ ఉంటే వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఇంతలో సత్యం వస్తాడు. ఇదిగో ఇదే ఉసిగొలుపుతుంది అని మీనాని ప్రభావతి తిట్టడంతో మీనా కోపంగా నన్ను అనొద్దని చెప్తున్నాను, నాకేం తెలీదు, ఆపగలిగితే మీరే ఆ మనిషిని ఆపుకోండి అని పక్కకు జరిగి నిలబడుతుంది. ఇక బాలు రారా మనోజ్ అని అరవడంతో సత్యం, రే బాలు, ఆ మనోజ్ గడికి నీరసంగా ఉందట, ఇదిగో ప్రభావతి చాప తెచ్చి హాల్లో వెయ్యి, మనం బయట పడుకుందాం, రే బాలు నువ్వు మా రూమ్ తీసేసుకో అని అంటాడు కోపంగా. వెంటనే ప్రభావతి, చాలా సరిపోయిందా నీకు, కావాల్సిందే అయ్యిందా, ఒంట్లో బాలేని మనిషిని బయట కింద పడుకునేలా చేస్తున్నావు కదా అని సెంటిమెంట్ గా మాట్లాడుతుంది కర్కశంగా. దాంతో బాలు, నాన్న మీరేం బయట పడుకోనక్కర్లేదు అని అంటాడు. మేమే పైన పడుకుంటాం అని మీనా అనడంతో బాలు, మీనా అక్కడి నుంచి పైకి వెళ్లిపోతారు. వెంటనే సత్యం కోపంగా ప్రభావతితో, ఏం మనిషివే నువ్వు, నా జబ్బుని మన వయసుని కలిపి వాడుకుని వాణ్ణి మళ్లీ కిందే పడుకునేలా చేశావు, ఛ నువ్వు మారవు అని తిట్టేసి వెళ్లిపోతాడు. వెంటనే ప్రభావతి రోహిణితో, అమ్మా రోహిణి, వాళ్లు పైకి పోయారు కదా, పీడా పోయింది, నువ్వెళ్లి పడుకోమ్మా అనేస్తుంది. ఆ సమయంలో ప్రభావతి కర్కసత్వం మనసుల్ని కలిచివేస్తుంది. ఇక బాలు పైకెళ్లాక చాలా అల్లాడతాడు. సారీ మీనా అనంటాడు. మీనానే ప్రేమగా బాలుకి సర్దు చెప్పి నిద్రపుచ్చుతుంది. ఇక మరునాడు ఉదయాన్నే కాఫీ తెచ్చిస్తుంది మీనా సత్యానికి. అక్కడే ఉన్న ప్రభావతి, మనోజ్కి కూడా కాఫీ తీసుకెళ్లివ్వు అనంటుంది. నేనివ్వను, నా మొగుడికిస్తాను, అత్తామామలు కాబట్టి మీకిస్తాను, చిన్నవాళ్లు కాబట్టి రవి, శృతికి ఇస్తాను, కానీ మీ పెద్దబ్బాయికి పెళ్లయింది, భార్య ఉంది, ఆవిడ్నే తీసుకెళ్లి ఇవ్వమనండి అనేసి దిమ్మ తిరిగే సమాధానమిస్తుంది. చూసారా అని ప్రభావతి గుండెలు బాదుకుంటూ ఉంటే, ఎన్నాళ్లకు మీనా కరెక్ట్ గా మాట్లాడింది అనంటాడు సత్యం. ఇంతలో రోహిణి కిందకొచ్చి మనోజ్ ఎంత లేపినా లేవడం లేదు, నీరసంగా కదలడం లేదత్తయ్యా అనడంతో ప్రభావతి మనోజ్ని నిద్రలేపి షాపుకు పంపడానికి నడుం బిగిస్తుంది. ఆ డ్రామా చూడ్డానికి ఇంట్లో అంతా ప్రభావతి వెనకే వెళతారు. నాన్న మనోజ్, నాన్నా అంటూ బుజ్జగిస్తూ లేపుతుంది ప్రభావతి ముద్దుల కొడుకును. మరి రేపటికి లేస్తాడు కాబోలు. ఆ వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.